గత ముఖ్యమంత్రి గారి దగ్గర మన వాళ్ళందరూ హీరోలు, అంతమంది హీరోలు వెళ్ళి ఎంత అవమానానికి పాలయ్యి వచ్చారో మీరు చూశారు కదా. చిరంజీవి లీడ్ చేశాడు పాపం. చిరంజీవి గారు లీడ్ చేసేయడం మూలంగా నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతున్నారు. ఏంటి అని చెయ్యాలో తెలుసా, దండం పెట్టేసి మాకు ఇది ఇవ్వండి అని అడుక్కున్నట్టు అడిగాడు. దానికి చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామంది. అయినా సరే ఒక నాయకుడిగా నేను వెళ్ళినప్పుడు నా ఇండివిజువాలిటీ గురించి కాదు, వచ్చిన నలుగురికి మంచి మర్యాద జరిగేట్టు ఉండాలి, వచ్చిన పని అవ్వాలి అనే దృష్టితో అంత కిందకి దిగి అడిగాడు. కోట్లాది మందికి ఆరాధ్యం అండి చిరంజీవి అంటే. అదే చెప్తున్నా, ఒక ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంతటి ఊపు వచ్చింది చిరంజీవి గారికి. వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అదే అదే వేళ్ళు అవన్నీ కూడా ఎత్త ఉన్న ఏళ్ళని ఎక్సలెంట్ పర్సన్ అండి చిరంజీవి గారు కూడా. మొన్న ప్రమాణ స్వీకారానికి మోడీ గారు కూడా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏడి మీ బ్రదర్ ఎక్కడ కనపడలేదు, ఎక్కడ ముందు కూర్చున్నాడు అని అడి చూస్తున్నాడు. లేదు సార్ ఇక్కడే ఉన్నాడు, స్టేజ్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద ఉన్నాడా ఎక్కడ అనగానే ఇక్కడ అనగానే చేయి పుట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మోడీ గారు ఇద్దరు చేతులు పెట్టుకొని ఇట్లా పైకి లేపి అస్సలు సీను అద్భుతమైన సీను. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి కాళ్ళకి ప్రమాణ స్వీకారం చేసి ఇది చేసి నమస్కారం చేసి పాదాల నమస్కారం చేసి చిరంజీవి గారి కళ్ళు చూస్తే కళ్ళ నీళ్ళతో మెరుస్తూ కనపడతాయి. అంత ఆనందపడిపోయాడు. అంటే ఆయన అనుకున్నది అంతలాగా అచీవ్ చేసుకోలేకపోయాడు. రాజకీయ పార్టీగా పెట్టి పాపం చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డారు ఆయన కూడా. కానీ తమ్ముడు సాధించాడు. తమ్ముడు ఆవేశపడే అనుకున్నాడు, కానీ ఇంత ఆలోచించి ఇంత బాగా చేస్తాడు అనేది తను. అంటే ఎప్పుడైనా సరే తన బిడ్డ పుట్టగానే ఎవరికి కూడా తమ్ముడు కొడుకు అవని ఇంకోళ్ళు ఉండదు. అది 10 మందిలోకి వెళ్ళి పెరిగి పెద్దాడయ్యి అందరి చేత శభాష్ అనిపించిన రోజున రియల్ పుత్రోత్సాహం అనేది తండ్రికి కలుగుతుంది. ఆ పుత్రోత్సాహం తమ్ముని చూసుకొని చిరంజీవి గారి భార్య వాళ్ళందరూ కూడా పెద్ద కొడుకే అంటారు. అంతే, ఇప్పటికే అదే అంటది. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేకపోయినా కూడా ఇళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. తనకి నాకు ఏదైనా కావాలంటే అన్నయ్య నాకు ఇది కావాలని అడిగేవాడు కాదు, వదిన నాకు ఇది కావాలని చెప్పాడు. అంత క్వైట్గా ఉండేవాడు. ఏంటంటారు సార్, ఒక్కసారిగా మనిషిని అలా మారుస్తారంటారు? దెబ్బలు తింటే, ఏదైతే ఉలి దెబ్బలు తింటే బంగారం ఏ రకంగా అంతే కదా. ఇప్పుడు బంగారం కాల్చిన తర్వాత కదా మీకు నగ అయింది. అలాగే మన దేవుడు విగ్రహాలు చూస్తాం, బోల్డెడ్ విగ్రహాలు. మరి ఒక రాయి, బండరాయి, ఆ బండరాయి సులి మన పులిను సుత్తి పెట్టి కొడితేనే కదా అది వచ్చింది. ఎన్ని దెబ్బలు తిన్న తర్వాత దేవుడు విగ్రహంగా మారింది. ఇవాళ ఇన్ని పూజలు ఇన్ని దెయ్యం వచ్చుకుంటే ఇది దాని మీద చెప్తారు. ఒక శిల్పి శిల్పం దాటుకొని రాయి కోసం వెళ్తే ఒక పెద్ద రాయి దొరికిందంట, చాలా బాగుంది, 10 అడుగులు ఎంతో ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వెంటనే ఆ 10 అడుగుల రాయిని తీసుకొచ్చుకున్నాడు. దాంట్లో వచ్చుకొచ్చి ఒక 4 అడుగులు కట్ చేసి విగ్రహం చేయించాడు. ఓ 3 అడుగులు కట్ చేసి ఆ గుడికి మెట్టుగా పెట్టాడు దాన్ని. ఇంకొక అడుగున్నరతో ఉంటే అది ఒక చాకలాడు వచ్చి చూసుకొని చాకిరి బండగా తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. ఒకే రాయి 3 కూడా. గుళ్ళో విగ్రహం అదే రాయి, గుడి మెట్టి మీద ఉన్నది అదే రాయి, చాకలి బట్టలు ఉతికేది కూడా అదే రాయి. ఒకే రాయిలో చూడండి. అక్కడ దేవుడిగా ఆరాధనలు పొందాడు. వచ్చిన ప్రతివాడు ఈయన్ని తొక్కి మెట్టుని తొక్కి లోపలికి వెళ్ళి దండం పెడుతున్నాడు. అలాగే మన ఇడిచిన బట్టలన్నీ వేస్తే ఆ బట్టలన్నీ తీసుకోడు, క్లీన్ చేసి దాని మీద ఉతికి మల్లెపూలాగా చేసి, ఇది మురికి గుడ్డలన్నీ కూడా మల్లెపూలాగా చేసి చాకలి వాళ్ళు వర్షం పెడిస్తేస్తున్నారు. ఒకే రాయి కదా. అందుకని ఏదైనా ఏ వ్యక్తి అయినా సరే కొన్ని అనుభవాలు రావాలి, కొన్ని దెబ్బలు తినాలి,